అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. యావత్ ప్రపంచానికి హిందూ మత విశిష్టతను చాటి చెప్పిన యోగ పురుషుడు స్వామి వివేకానంద. ఆ మహానుభావుడు మతం అంటే పరమ సత్యాన్ని గ్రహించడానికి ఉపకరించే సాధనం. భగవత్ స్వరూపాన్ని ఆత్మ దర్శించడానికి మతం సాధనమన్నారు. ప్రపంచంలోనే సర్వమతాలు చెప్పే సారం ఇదే. ఆయా మతాల పేర్లు వేరువేరుగా ఉండవచ్చు, మత ప్రబోధకులు వేరువేరుగా ఉండవచ్చు, వేరువేరు పద్ధతులను సాంప్రదాయాలను కలిగి ఉండవచ్చు. కానీ భారతదేశంలో మారుమూల కీకరణ్యాలలో బోధించిన, జెరూసలేం కొండలపై బోధించిన, అరేబియన్లలో ఎడారుల్లో బోధించిన ఆ బోధనాల పరమార్థం ఒక్కటే. మన ఆత్మ పరమాత్ముని దర్శించగలగటం. ఒక్కసారి ఆ విధంగా పరమాత్ముని సందర్శించగలిగిన వాడికి ఇక మతం అవసరం ఉండదు. ఇది విశ్వ సత్యం అన్నారు స్వామీజీ. ఈ పరమాత్మ అన్వేషణలో భాగంగా మానవ సేవే మాధవ సేవ అనే ఆచరణాత్మక మార్గాన్ని కూడా స్వామీజీ మన ముందు ఉంచారు. దరిద్ర దేవోభవ అన్నారాయణ. ఆకలిగున్న వాడొక్కడు మిగిలి ఉన్నా నీకు మతాన్ని గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన తన కర్తవ్యాన్ని స్పష్టంగా బోధించారు. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అని మదర్ తెరిసా చెప్పిన మాటలు కూడా ఇదే కోవాకు వస్తాయి. కానీ నేడు మన చుట్టూ విద్వేష భావనలు పెరుగుతున్నాయి. ఇందుకోసం ప్రజల మత విశ్వాసాలను ఇష్టం వచ్చినట్లుగా వాడుతున్నారు. తామే మత ప్రవక్తలమన్నట్లుగా కొందరు వ్యవహరిస్తూ సమాజంలోని ప్రశాంతత వాతావరణాన్ని ద్వేషమయం చేస్తున్నారు. ఈ పరిస్థితులను చూస్తూ మౌనంగా ఊరుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళమవుతాం. దారి తప్పిపోతున్న మన భారత జాతికి మన సముజ్వల వారసత్వాన్ని చాటి చెప్పడం ద్వారా తిరిగి సరైన దారిలో నడిపించాలి. స్వామి వివేకానంద చూపిన మార్గంలో మనం నడవాలి. ఈ మహాదాశయంలో ఏర్పడేదే సనాతన ధర్మ ప్రచార పరిషత్ సంఘం.